నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. బీసీ రక్షణ చట్టం విషయంపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని బీసీవైఎం పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. గురువారం కనిగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 20 నెలల కాలంలో బీసీవైఎం పార్టీ బీసీలు రక్షణ చట్టం కొరకు ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుందన్నారు. సింహగర్జన సభలో 5 ప్రధాన డిమాండ్లతో ఒకటైన బీసీలు రక్షణ చట్టం గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీని వెంటనే అమలు చేయాలి అని బీసీవైఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ నెల 31వ తేదీలోపు రక్షణ చట్టం తీసుకురాకపోతే ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని బీసీవైఎం పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. గత 20 నెలల కాలం నుండి బీసీవై పార్టీ చాలా స్పష్టంగా అనేక వేదికల్లో అనేక సమావేశాల్లో బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. మొన్న బీసీ సింహగర్జన కార్యక్రమంలో తీసుకున్న 5 ప్రధాన డిమాండ్లలో బీసీ రక్షణ చట్టం కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఖచ్చితంగా ఈ నెల 31వ తేదీలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం దిశగా ముందుకెళ్తాడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది.